అంటే ఇలా ఒక్కలని కాదు, వీళ్ళందరూ రాజీనామాలు చేయొచ్చు, లేదంటే ఇంటికి రావచ్చు, ఏదైనా జరుగుతుంది. ఇవన్నీ ఊహించలేదా? బాబు గారికి తెలియదా ముందు ఇలా జరుగుతాయని? ఎందుకు తెలియదు, ఆయనకంతా తెలుసు. పైగా ఇంకోటి ఏంటంటే యువగళం పాదయాత్ర ముందే పెట్టేసి ఓకే మధ్యలో జైలుకి వెళ్ళడం వల్ల గ్యాప్ వచ్చింది, మళ్ళీ పెట్టారు. నా పిఠాపురంలో కొంతమంది తిట్లు చూస్తుంటే అలాగే యువగళంకి ఎవడొచ్చాడు, మేమే కాదు వచ్చా, ఇవన్నీ పాపం వాళ్ళందరూ సీట్లు వస్తాయి తమ నాయకుడికి అని చెప్పి పిలిస్తే వెళ్ళారు, అయిపోయింది. అప్పటికి ఇంకా సీట్లు కూడా ఫైనలైజ్ చేయకపోవడం, పుత్తులు ఫైనల్, ఇవన్నీ ఒక బ్లెండర్ మిస్టేక్స్ టీడీపీకి. అవి ఇప్పుడు వెంటాడుతున్నాయా? ఏం లేదు, కావాలనే చేశారంటున్నా నేను. ఇప్పుడు యోగాళానికి ఓ రోజుకి ఎంత ఖర్చు అవుతుంది, కనీసం 50 లక్షలు ఖర్చు అవుతుంది కదా. అవును, అది ఎవరు పెట్టుకోవాలి? లోకేష్ ఏం పెట్టుకోరు. అదే ఈయన కనుక అనౌన్స్ చేసాడు అనుకోండి ముందే, నీకు సీట్ రేపు పొద్దున వెళ్ళాల్సి వస్తని, ఎవడు పెట్టడం? అవును, ఎందుకు పెట్టాలి? రాకదలరా సభకు కూడా ఎవరు పెట్టరు. అందుకోసమనినే వాళ్ళని చివరిదాకా ఊరించి అన్ని కార్యక్రమాలు అయిపోయాక ఎలక్షన్స్ ముందుకు వచ్చిన టైంలో పెట్టారు అనౌన్స్మెంట్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చినోడు ఖర్చు పెట్టుకుంటాడు. ఇప్పుడు ఇవాళ బాధపడే ప్రతి ఒక్కడు కూడా నువ్వు లేదంటే కనుక మొదటి దశలోనే ఆ డబ్బులు అటు దాచుకుంటాడు. అవును, ఇవాళ మినిమం ₹1 కోటి ఏడాదికి వాళ్ళ మన వెనకాల ఓ 100 నుంచి 1000 మంది కార్యకర్తలు ప్రతి ఈ 5 ఏళ్లలో స్థానిక ఎన్నికల్లో ఖర్చు పెట్టుంటారు. రోజు జనాల మీటింగులు, వీళ్ళ మీటింగులు, బాబు గారి అదేది బాదుడే బాదుడు సభలు, పద్దాక సభలు, నాయకుడు వస్తున్నారంటే దారి పొడుగులా ఫ్లెక్సీలు, జెండాలు.